హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో దీవాళీ స్పెషల్ మిల్క్ మైసూర్ పాక్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ మిల్క్ మైసూర్ పాక్ని పండగలప్పుడే కాదండి, ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు చాలా తక్కువ టైంలో స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా కానీ ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది కదా, పీసెస్ చాలా బాగా వచ్చాయండి. ఈ మిల్క్ మైసూర్ పాక్ ప్రిపేర్ చేయడం కోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ మైసూర్ పాక్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్లోకి 3/4 కప్పు వరకు మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఆ తర్వాత మిగతా ఉన్న 1/2 కప్పుకి 2 స్పూన్ల వరకు మైదాని, అలాగే అదే స్పూన్తో 2 స్పూన్ల వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. మొత్తంగా కలిపి 1 కప్పు వరకు తీసుకున్నాను. మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఇదే కప్పుతో మెజర్ చేసామంటే మిల్క్ మైసూర్ పాక్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చిటికెడు ఉప్పు కూడా వేసి విస్కర్తో అంతా కూడా ఇలా చక్కగా కలిపి ఈ బౌల్ని పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ కొలిచిన కప్పుతోనే 3/4 కప్పు వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని తీసుకోవాలండి. ఆ తర్వాత రైస్ బ్రాండ్ ఆయిల్ని 3/4 కప్పు వరకు తీసుకున్నాను. ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. నెయ్యి నూనెని ఒకసారి కలిపి కప్పులోకి సగం నూనెని పక్కకు తీస్తున్నాను. ఇప్పుడు పక్కకు తీసిన ఈ నెయ్యి నూనెని ముందుగా కలిపి పెట్టిన పిండిలో వేసి విస్కర్తో ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా కలిపి పక్కన పెట్టేసేయాలి. ఇక్కడ నేను 3/4 కప్పు వరకు నెయ్యిని 3/4 కప్పు వరకు నూనెని తీసుకున్నాను కదా, కావాలంటే కప్పు వరకు నెయ్యి తీసుకొని మిగతా ఉన్న అరకప్పు నూనెనైనా తీసుకోవచ్చండి. ఇలా కలిపి ఈ గిన్నెని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు ఒక లోతుగా ఉండే గిన్నెని తీసుకోవాలి. దానికి ఇలా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి పక్కన పెట్టేసేయాలండి. నెక్స్ట్ ఇప్పుడు మిల్క్ మైసూర్ పాక్ ప్రిపేర్ చేయడం కోసం అడుగు మందంగా ఉండే ఒక పాత్రని తీసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత 1.5 కప్పు వరకు పంచదారని తీసుకొని నెక్స్ట్ 1 కప్పు వరకు నీళ్లు వేసి అంతా కూడా కలిపి లో ఫ్లేమ్లో స్టవ్ మీద ఉంచి పాకాన్ని ప్రిపేర్ చేయాలి. ఇక్కడ మనం తీసుకున్న చక్కెరకి మైల్డ్ స్వీట్ ఉంటుందండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 2-3 స్పూన్ల వరకు ఎక్కువైనా తీసుకోవచ్చు. 1 కప్పు పిండిని తీసుకున్నాం కదా, 1.5 చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుందండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకాన్ని ప్రిపేర్ చేయాలి. మిల్క్ మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా రావాలి అంటే పాకం కరెక్ట్గా చూసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీగ పాకం రావాలి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసి ముందు కలిపి పెట్టిన మిశ్రమాన్ని చక్కగా కలిపి ఇలా వేసేయాలి. లో ఫ్లేమ్లో పెట్టి మిశ్రమం అంతా వేసి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత మాత్రమే ఈ మిశ్రమాన్ని వేయాలి. అప్పుడే మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది. తీగ పాకం రాకముందు మనం ఈ మిశ్రమాన్ని వేసామంటే ఎక్కువసేపు ఉడికించాల్సి వస్తుంది. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఇలా కలుపుకుంటూ ప్రిపేర్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న బబుల్స్ వచ్చేటప్పుడు మనం పక్కకు తీసిపెట్టిన నెయ్యి నూనెని మధ్య మధ్యలో వేస్తూ అంతా కూడా చక్కగా కలుపుతూ ఉండాలి. మిల్క్ మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా రావాలి అంటే కొలతలు ఒకసారి చూడండి. 3/4 కప్పు వరకు మిల్క్ పౌడర్ తీసుకున్నాను కదా, ఏ బ్రాండ్ మిల్క్ పౌడర్ అయినా పర్వాలేదు. మిగతా ఉన్న 1/4 కప్పులోకి 2 స్పూన్ల వరకు మైదాని, 2 స్పూన్ల వరకు శనగపిండిని మొత్తం కలిపి 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పుకి 1.5 కప్పు వరకు నెయ్యి నూనెని కలిపి తీసుకున్నాను. నెయ్యి నూనె కొంచెం ఎక్కువ తక్కువైనా తీసుకోవచ్చండి. కాకపోతే నూనె ఎక్కువగా లేకుండా ఉండాలి అంటే మనం తీసుకున్న కొలతలకైతే నూనె నెయ్యి ఎక్కువ కాదు, కరెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత 1.5 కప్పు వరకు చక్కెరని తీసుకున్నాను. 1 కప్పు నీళ్ళని తీసుకున్నాను. చక్కెర కొంచెం తక్కువ తినే వాళ్ళైతే మనం తీసుకున్న కొలతలు చాలా బాగా వస్తాయి. ఒకవేళ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం పెంచి తీసుకోవచ్చు. ఈ కొలతలతో ప్రిపేర్ చేస్తే మిల్క్ మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా వస్తుంది. మనం పక్కకు తీసి పెట్టిన నెయ్యి నూనెని మధ్య మధ్యలో వేస్తూ కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా మిశ్రమం కాస్త రంగు మారిన తర్వాత ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకొని ఆ నీళ్ళల్లోకి ఈ మిశ్రమాన్ని వేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి కాస్త చల్లారిన తర్వాత చెక్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కంటిన్యూషన్గా కలుపుకుంటూ మాత్రమే ప్రిపేర్ చేయాలండి, అప్పుడే అడుగంటకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్ బాల్ లాగా ఉండాలి.
మనం చేతి వేళ్ళతో ఎటు మౌల్డ్ చేస్తే అటు మౌల్డ్ అవ్వాలి. ఇలా లేత ఉండలాగా అయితే మైసూర్ పాక్కి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్లు. ఇలా వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో ఇంకొక 2 నిమిషాలు మాత్రమే ఉడికించాలి. అంతకంటే ఎక్కువసేపు అస్సలు ఉడికించొద్దు. మిగతా ఉన్న నెయ్యిని కూడా వేసేసి ఒక్క 2 నిమిషాలు మాత్రమే లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇలా ఉడికించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఎక్కువగా ఉడికిస్తే మిల్క్ మైసూర్ పాక్ అనేది హార్డ్ అవుతుంది. ఇలా లేత ఉండపాకం కట్టకముందే పక్కకు తీసామంటే మైసూర్ పాక్ అనేది విడిపోతూ ఉంటుంది, అంటే పీసెస్ రాకుండా విరిగిపోతూ ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ఈ మౌల్డ్కి నూనెని రాసి ఉంచాం కదా, ఆ మౌల్డ్లోకి వేసేయాలి. ఇలా వేసేసి ఒకసారి ట్యాప్ చేసి 5 నుంచి 6 గంటల పాటు పక్కన పెట్టాలి. దానంతట అదే పూర్తిగా చల్లారాలండి. అలా నిదానంగా చల్లారితేనే మిల్క్ మైసూర్ పాక్ అనేది పైన లైట్ షేడ్తో లోపల డార్క్ షేడ్తో చాలా బాగా ప్రిపేర్ అవుతుంది. చల్లారాలని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ లేకపోతే నీళ్ళలో పెట్టడం కానీ చేయకూడదండి. పక్కన పెట్టి నార్మల్గా 5-6 గంటల పాటు పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు అంచుల వెంట నిదానంగా ఇలా చాకుతో స్క్రేప్ చేయాలి. ఇలా స్క్రేప్ చేసిన తర్వాత పైన ఒక ప్లేట్ని పెట్టి ఉల్టా తిప్పేసామంటే ఈజీగా డిమోల్డ్ అవుతుంది. ఒకవేళ మైసూర్ పాక్ మౌల్డ్ నుంచి బయటికి రానట్లు అనిపిస్తే ఒక 2-3 సెకండ్ల పాటు స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఉంచామంటే కాస్త వేడి చేస్తే సరిపోతుంది. ఈజీగా మౌల్డ్ నుంచి వచ్చేస్తుంది. ఇలా సపరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనకి కావాల్సిన పీసెస్ని కట్ చేసుకోవాలి. చూశారు కదా మిల్క్ మైసూర్ పాక్ ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిందో. చాకుతో కట్ చేస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత స్మూత్గా ఉన్నాయో పీసెస్ అనేవి. ఈ కొలతలతో ప్రిపేర్ చేసామంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా కానీ చాలా ఈజీగా అస్సలు పాడవకుండా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొలతలతో పాటు మైసూర్ పాక్ ప్రిపేర్ చేయడానికి పాకం ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే తీగ పాకం వచ్చిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. మిశ్రమం కూడా లేత ఉండ కట్టే వరకు ఉడికించాలి. అంటే కాస్త రంగు మారాలి, లేత ఉండలాగా ప్రిపేర్ అవ్వాలి. లేత ఉండ పాకం కట్టిన తర్వాత ఒక్క 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఎగ్జాక్ట్గా ఈ మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేసామంటే మిల్క్ మైసూర్ పాక్ చాలా బాగా వస్తుందండి. పీసెస్ అన్నీ కూడా కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. లోపల వైపు డార్క్ షేడ్తో అలాగే బయట వైపు లైట్ షేడ్తో స్వీట్ షాప్లో ఏ విధంగానైతే ఉంటుందో సేమ్ అలానే ఉంది కదండి. అలాగే ఇంట్లోనే మనం ఇలా హైజీన్గా ప్రిపేర్ చేసామంటే చాలా బాగుంటుంది. పీసెస్ అన్నిటినీ కూడా ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టిన బాదంని అలాగే సన్నగా చాప్ చేసి పెట్టిన కొంచెం పిస్తా పలుకుల్ని వేశాను. ఆ తర్వాత స్వీట్ షాప్ స్టైల్ లుక్ రావడం కోసం సిల్వర్ ర్యాప్ని వేస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేసిన ఈ మిల్క్ మైసూర్ పాక్ కనీసం 15 నుంచి 20 రోజుల పాటు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. చూసారు కదండి అచ్చం స్వీట్ షాప్ స్టైల్ లుక్ వచ్చింది కదా. ఇక్కడ చూడండి మధ్యలోకి కట్ చేసి చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా అలాగే చాలా కలర్ఫుల్గా లోపల వైపు డార్క్ షేడ్తో బయట వైపు లైట్ షేడ్తో చాలా బాగా ప్రిపేర్ అయింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.